హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నేను దొండకాయ కర్రీ వండుతున్నాను. ఎలా వండుతున్నానో మీరు ఈ వీడియోలు చూసేయండి. దీనివల్ల మనకు ఎన్ని మంచి లాభాలు నేను చెప్తాను, మీరు వినేసేయండి. మనకు ఎండాకాలంలో ఎక్కువగా దొరికే కూరగాయ ఏదంటే దొండకాయ అండి. కానీ ఇది అందరికీ నచ్చదండి. కానీ దీనివల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. కాయ తినడం వల్ల మతిమరుపు, చదువులో వెనుకబడిపోతుంది, మెదడు మొద్దుబారిపోతుందని చాలామంది ఇది పెట్టారండి, వండరు మ్యాక్సిమంగా అయితే. కానీ ఈ దొండకాయలో మంచి పోషక విలువలు ఉన్నటువంటి కూరగాయ అండి ఇది దొండకాయ. దొండకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. అలాగే విటమిన్లు, మెగ్నీషియం, ఖనిజాలు అధికంగా ఉంటాయండి. దొండకాయ తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఇది సహాయపడుతుందండి. ఆకలి సమస్యతో బాధపడే వారికి ఈ దొండకాయ వండుకొని తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుందండి. దొండకాయలో బి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల నాడీ వ్యవస్థకు మేలు చేస్తుందండి. కాల్షియం మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా రక్షిస్తుంది. ఎముక గట్టిపడడానికి అలాగే పెరగడానికి కూడా ఇది సహాయపడుతుందండి. మలబద్ధకం, అల్సర్లు, యాసిడిటీ సమస్యలను కూడా దూరం చేస్తుంది. దొండకాయను ఆయుర్వేదంలో మధుమేహానికి మంచి చక్కటి ఔషధం అండి. దీనిలో స్థూలకాయాన్ని తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇన్ని ప్రయోజనాలున్నాక దొండకాయ వారానికి ఒక్కసారైనా వండుకొని తినండి, చాలా మంచిదండి. ఓకే అండి, బాయ్ బాయ్.